నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. A1 A2 అంటే నిందితులనేగా అర్థం. అక్యూజ్డ్ 1 అక్యూజ్డ్ 2 యాక్చువల్ మీనింగ్. కానీ మిగతా నిందితులకు నోటీసులు ఇచ్చి విచారించి అరెస్టు చేసిన పోలీసులు వారిద్దరిని మాత్రం ముట్టుకోలేదు ఇప్పటివరకు. కారణం ఏంటో తెలియదు. గతంలో పోలీస్ బాసులుగా చేశారనే భయమో గౌరవమో కావచ్చు. కస్టోడియల్ టార్చర్ కేసులో ఎవరిది? RRRది రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో A1 A2లుగా ఉన్న పివి సునీల్ కుమార్, PSR ఆంజనేయులను ఎందుకు విచారించలేదని రఘురామ స్వయంగా ప్రశ్నిస్తున్నారు. FIRలో నిందితులుగా చేర్చిన పివి సునీల్, PSRలను కనీసం సస్పెండ్ చేయలేదని, వారి విషయంలో ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు ఆయన. మరి ఈ కేసులో తర్వాత ఏం జరగబోతోంది? ముందుగా ఈ అంశంపై డిబేట్లు పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి SP సాహిబ్ గారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ APCC స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే సార్. అలాగే CPM కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. అలాగే రాజకీయ విశ్లేషకులు మస్తాన్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే మస్తాన్ గారు. ఉదయ సాహిబ్ గారు. సురేష్ గారు చెప్పండి. రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్ కేసు, ఆయన నిన్న పరేడ్కి వెళ్ళారు. పరేడ్ అంటే మళ్ళా నిన్న కూడా పరేడ్ జరిగింది, రిపబ్లిక్ డే పరేడ్. ఆ పరేడ్ కాదు, ఇది ఐడెంటిఫికేషన్ పరేడ్ కదా. ఆయన్ని టార్చర్ చేసినప్పుడు కళ్ళకు గంతలు కట్టారు కదా. కళ్ళకు గంతలు కట్టినప్పుడు ఒక వ్యక్తి, భారీ కాయుడైనటువంటి ఒక వ్యక్తి, ఆయన అంటాడు, దాదాపుగా నా అంత బరువున్న వ్యక్తి నా గుండెల మీద కూర్చొని ఉంటే మిగిలిన ఇంకొక 4-5 వాళ్ళు పోలీసులు కూడా కాదు, బయట నుంచి వచ్చారు. 3-4 సార్లు తలుపులు తీశారు. ఇదంతా వీడియో తీశారు. ఒక 3-4 లాఠీ దెబ్బలు కొట్టేసరికి స్ప్రో కూడా తప్పిపోయింది. కానీ దానికన్నా ముందే ఈ కళ్ళ గంతలు కొద్ది పక్క జరిగినప్పుడు నేను అతని మొహాన్ని చూశాను, అతన్ని గుర్తుపడతానన్నప్పుడు ఈయన బాధితుడిగా ఉన్నాడు కాబట్టి విక్టిమ్గా నిన్న జడ్జి సమక్షంలో ఒక 5-6 ఎవరైతే ఈయన పలానా వ్యక్తి అయి ఉంటాడు అన్నప్పుడు అతన్ని పోలినటువంటి వ్యక్తుల్నే ఒక 5-6 జైలుకు తీసుకువెళ్ళి, ఎందుకంటే జైల్లో ఉన్నాడు ఆ అక్యూజ్డ్, ప్రస్తుతం రిమాండ్లో. ఈ రోజు నుంచి కస్టడీకి కూడా ఇచ్చారు 3 రోజుల పాటు. తులసిదాస్, అతని పేరు అంతే కదండి. అయితే ఆయన నేను గుర్తుపట్టాను, పేరు చెప్పకూడదు కాబట్టి, ఆయన పొజిషన్లో ఉన్నాడు కాబట్టి డిప్యూటీ స్పీకర్గా ప్రొసీజర్ ప్రకారంగా అయితే నేను గుర్తుపెట్టాను. ఆయన పాయింట్ ఏంటంటే దాని సందర్భంగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్యూజ్డ్ నంబర్స్లో చివరివారు అంటే తర్వాత వారు. అసలు A1 A2 అయినటువంటి IPS అధికారులు పివి సునీల్ కుమార్ని అలాగే PSR ఆంజనేయుల్ని ఇప్పటివరకు కనీసంగా పిలిచి విచారించలేదు. ఏం చూసి భయపడుతున్నారు? IPS అధికారులనా, లేదంటే పివి సునీల్ కుమార్ గారు ఎప్పుడు చెప్తుంటారు ఆయన వెనకాల ఒక దళం ఉందని చెప్పేసి ఆ దళాన్ని చూసి భయపడుతున్నారని. ఎవరిని అడుగుతున్నారు? ఆయన మిమ్మల్ని అడుగుతున్నారు అనుకుంటా. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే అర్థం. ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి, మీరంటే ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా TDP ఎమ్మెల్యేనే కాబట్టి. ఇంకొకటి ఒక రాజ్యాంగబద్ధమైన పదవి కూడా ఉన్నది. మరి ఆయనే ప్రశ్నిస్తున్నారు, మరి సమాధానం ఎవరు చెప్పాలి? సురేష్ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ మిత్రులు బాజీ గారికి, అదేవిధంగా ఎక్స్-ఎమ్మెల్యే గఫూర్ గారికి, అనలిస్ట్ మస్తాన్ గారికి, వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సో మీరు ఇంట్రోలో కొన్ని అంశాలు ప్రస్తావించారు. ఇక్కడ ఒక చిన్న అంశం ప్రస్తావించాలి. ఈయన మీద పెట్టింది దేశద్రోహం కేసు అండి 2021లో. అప్పుడున్న రాజు గారు, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాజు గారు ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తారు. ఎందుకంటున్నానంటే లేదు, అతను ప్రతిసారి వై నాట్ 175 అనేవాడు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించుకున్నాడండి. అది చాలా తప్పు. ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలు మనకి రాజ్యాంగంలో స్పష్టంగా లిఖించబడి ఉన్నటువంటి అంశాలు. ఆ రాజుగారు రఘురామకృష్ణరాజు, ఈ రాజు గారిని మరి కస్టోడియల్ టార్చర్, అది కూడా ఏంది, తను తిట్టాడంట. నీకేం లేదు, ఈ రాజ్యం కూలిపోయింది, రఘురామకృష్ణరాజు అనేటువంటి వాడు బతకూడదని చెప్పి ఆయన పుట్టినరోజు తీసుకొచ్చారండి. విచిత్రం ఏంటంటే ఆయన పుట్టినరోజు ఇంటికాడ కేక్ కట్ చేసుకుందాం అని ఆ సంబరాల్లో ఉన్నప్పుడు వేసేసుకొని వచ్చేసారు. గుంటూరు CID ఆఫీస్కు తీసుకొచ్చారు. ఈ మధ్యలో ఆయన కూడా చెప్పుకుంటా వచ్చాడు, నాగార్జున సాగర్ దగ్గర బోర్డర్లో ఒకసారి కోటింగ్ ఇచ్చారండి నాకు,
తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత సత్తినపల్లి దగ్గర కూడా ఒకసారి వేశారండి కోటింగ్. ఆ తర్వాత అర్ధరాత్రి తర్వాత సిఐడి ఆఫీస్ కి మీకు గుంటూరు ఏసీ కాలేజ్ ఆపోజిట్ ఉండిద్దండి, వాళ్ళ క్వార్టర్స్ అవన్నీ ఉంటాయి. ఆ ఏసీ కాలేజ్ ఆపోజిట్ లో ఉన్నటువంటి అక్కడికి తీసుకొచ్చారు. సో ఆయన తర్వాత కూడా చాలా ఆవేదన చెందాడు ఈ కేసు గురించి మాట్లాడుతూ. మరి హైకోర్టులో వేశారు, అక్కడ కూడా తనకు న్యాయం అందనంత దూరంలో ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. నేను ఎందుకు అంటున్నానంటే, సామాన్య వ్యక్తి అయితే ఇంత దూరం వెళ్ళేవాడు కాదు. రాజుగారి దగ్గర డబ్బులు ఉన్నాయి, పదవి ఉంది, ఆయన హోదా ఉంది. కాబట్టి ఎందుకంటే నేను అందరికి తెలియాల్సినటువంటి అంశాలండి. అక్కడ దాకా వెళ్ళి నాకు న్యాయం అందనంత దూరంలో ఉందని చెప్పి సుప్రీంకోర్టులో మొరపెట్టుకున్నాడు. విన్నారు న్యాయస్థానంలో, లేదు లేదు ఈ కేసులో కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. మనం ఎందుకండి ఇవన్నీ దాగుడు మూతల దాంపత్యం ఏదో అంటారా, దాగుడు మూతల ఆట ఆడకూడదు. జగన్మోహన్ రెడ్డి దీన్ని అనుకున్నాడు అంతే, దర్శాలు. ఆయన ఏమన్నంటారా, A15 అంటారని వేరే విషయం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాజుగారు ఆదేశాలు ఇస్తే ఏముంది, భట్లు వీళ్ళందరూ లైన్ లోకి వస్తారు కదా. సరే, ఇవన్నిటిలో భాగంగానే మరి ఆ సునీల్ గారు ఆ విషయాన్ని మొత్తం తీసేసుకొని అక్కడ ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కలుపుకొని విజయపాల్ని సాహిబ్ గారు ఒక్క నిమిషం. సరే, వెనకాల ఇంకెవరున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెవరున్నారు అంటున్నారు, కరెక్టే. అసలు A1 A2గా పెట్టినటువంటి ఆన్ రికార్డు ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఇప్పటివరకు పిలిచి విచారణ చేయలేదు, మొర్రో అంటున్నాడు ఆయన. ఇంకా జగన్మోహన్ రెడ్డి సంగతి తర్వాత లేదండి. ఆ విషయం సురేష్ గారు, ఆ విషయానికి వస్తా నేను. ఎందుకంటానంటే, సరే వీటన్నిటిలో భాగంగా ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తు చేపడుతున్నారు. ఏది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. అంత ముందు అసలు ఈ కేసు గురించి పట్టించుకోలేదండి. ఏదైతే రఘురామకృష్ణరాజు గారు మరి గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కలిశారు, సతీష్ కుమార్ గారిని కలిసి, అయ్యా నాది ఏంది అసలు నా కేసు అంటే, ఆయన మొత్తం తిరగతోడుతున్నారు అన్నది. గతంలో ఎవరున్నారు ఏంటి, అధికారులు వీళ్ళు పేర్లు చేసేసి ఇప్పుడు ప్రాథమిక విచారణ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా అంటే ఏంటి, చివరి నుంచి వస్తున్నారు. ఏదైతే తోసిబాబు అనే ఒక అతన్ని ఐడెంటిఫై చేశారు కదా, అతను పట్టుకోవడం కానీ ఇంకా 5 వ్యక్తుల్ని ఐడెంటిఫై చేయడం ఇవన్నీ చేస్తూ వచ్చారు. దీంట్లో కూడా ఏంటంటే, నిన్న మీరు అన్నట్టు గుంటూరు జిల్లా కోర్టులో జడ్జి గారి సమక్షంలో ఒక పేరెట్ నిర్వహించి అటువంటి పోలికలు ఉండేటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చారు. మొత్తానికి రఘురామకృష్ణరాజు గారు ఐడెంటిఫై చేశాడు. ఆయన అన్నాడు, నా గుండెల మీద కూర్చొని తనేటప్పుడు వాడి మాస్క్ కిందకు వచ్చిందండి, కాబట్టి నేను అతను ఐడెంటిఫై చేయగలిగాను అన్నాడు. ఎస్, ఐడెంటిఫై చేశాడు. ఈయన లేదండి A1 A2ని పిలవాలనుకున్నారు, వాస్తవంగా ఎందుకు పిలవలేదు నాకు అర్థం కావట్లేదు. మీరు అన్నట్టే ఇంట్రోలో మీరు అన్నారు కదా, వాళ్ళ IPS అధికారులు అయిందని ఆయన బహిర్గతంగా అనలేదు, ఆ విధంగానే మాట్లాడారు. కాకపోతే ఈ కేసులో కీలకమైనటువంటి విషయాలు దర్యాప్తు చేసేటప్పుడు ఏంటంటే, A1 A2ని పిలుస్తారు ఖచ్చితంగా. వాళ్ళ మీద ఆధారాలు సేకరించారు, వాళ్ళ ఫోన్లు కొంత తీసుకున్నారు, ఇన్ఫర్మేషన్ ఉందండి. ఖచ్చితంగా వాళ్ళకి తగిన శిక్ష పడిద్ది, ఎటువంటి అనుమానం లేదు ఈ కేసులో. సో దీంట్లో ఏంటంటే, ఈ ASP విజయపాల్, నాకు అసలు ఆరోగ్యం బాగోలేదండి, నేను అసలు నా వల్ల కాదు, నేను నడవలేకపోతున్నానని చెప్పి సుప్రీంకోర్టులో తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారు. అప్పుడు అక్కడ న్యాయమూర్తి గారు, ఏమయ్యా ఇవన్నీ నువ్వు కహానీలు చంపాక ఇతన్ని కస్టడీలోకి తీసుకోండి అన్నారు. ఆయన మరి ఒంగోలులో కస్టడీలోకి తీసుకున్నప్పుడు కూడా చాలా కీలకమైనటువంటి విషయాలు కొన్ని రోజులు చెప్పలే ఆయన కూడా. ఇక 3rd డిగ్రీ అనగానే అన్ని బయట పెట్టాడు, అయాల ఎవరెవరు చేశారు ఏందనేది అది నోట్ చేశారు. అసలు ఈ కేసులో కీలకమైనటువంటి అంశం ఇంకోటి ఉందండి. గుంటూరు జనరల్ హాస్పిటల్లో చేర్చినప్పుడు సూపరింటెండెంట్ అక్కడ ప్రభావతి గారు ఈ అసలు కీలకమైనటువంటి రోల్ ఉపయోగించారు. ఎందుకంటే ప్రభావతి గారు వాళ్ళ యొక్క ఆయన కూడా లీగల్ సెల్లో చేస్తాడు, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్లో ఉంటాడు. కాబట్టి అసలు రఘురామకృష్ణరాజుకి ఎక్కడ దెబ్బలు తగలేదు, ఆయనకు సోరియాసిస్ ఉంది, ఆ కూర్చోవటం అక్కడ తీసుకురావడం వల్ల బాడీలు పడిపోయి ఎర్రగా కందింది అని చెప్పారు. కానీ రఘురామకృష్ణరాజు గారు తెలివిగా మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ కీలకమైనటువంటి మెడికల్ రిపోర్ట్స్ రావటం, వాటిని ఆధారంగా చేసుకుని ఈ కేసులో ఒక విధంగా చెప్పాలంటే పురోభివృద్ధి ఉందని చెప్పాలి. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకటండి, ప్రభావతి గారు పరారైపోయారు, ఇక్కడ లేదు, ఎక్కడున్నా పట్టుకొస్తారు. ఎందుకంటే ఈ కేసులో కూడా మీరు విజయపాల్ ఆషామాషి లాయర్ని పెట్టుకోలేదండి, సిద్ధార్థ లోద్రా గారిని పెట్టుకున్నారు. గంటకు 5 కోట్లు తీసుకుంటాడు అంటున్నారు ఆయన, వాస్తవం అది నిజమో తెలియదు. అంటే అంత గొప్ప లాయర్ను పెట్టుకొని ఇక్కడ చేస్తున్నారంటే, ఈ రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చి ఆయన మీద అత్యాయత్నం చేసే విషయంలో చాలా పెద్ద చేతులు ఉన్నాయి, చాలా పెద్ద ట్రాన్సాక్షన్ కూడా జరిగిందనేది వాస్తవంగా తెలుస్తుంది. కాబట్టి ఈ కేసులో ఉన్నటువంటి ప్రధాన ముద్దాయిలు A1 అయినటువంటి అప్పుడున్నటువంటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ గారు కావచ్చు, A2గా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఆ రోజు ఉన్న చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు, తర్వాత A3గా ఎక్స్సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జడ్జ్ చేయడం జరిగింది. A4గా ASP విజయపాల్ గారు, A5గా GGH సూపరింటెండెంట్ గారు ప్రభావతి గారు ఉన్నారు. దీంతో పాటు చాలా మంది ఉన్నారు. పలు సెక్షన్ల కింద కేసులు పెట్టడం కూడా జరిగింది. ఈ అన్ని జరుగుతుంది. కాబట్టి దర్యాప్తు
వేగవంతం అయితే బాగుండిద్ది అనేది ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా తులసిబాబు అనేటువంటి వ్యక్తి, ఆయన కూడా ఇతనికి టీడీపీకి ఎటువంటి సంబంధం లేదు, అయినా కానీ అక్కడ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇతను వెనకేసుకొస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అన్నారు. దాని మీద కూడా ఆయన మాట్లాడటం జరిగింది. సో నేనేమంటానంటే ఈ కేసులో ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరికీ శిక్షలు ఖరారు అవుతాయి అనేది నేను చెబుతున్నానండి. ఓకే సార్, ఓకే. మస్తాన్ గారు, చెప్పండి. A1 A2 గురించి మాత్రమే ప్రస్తావించారు. యాక్చువల్గా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఇంప్లికేట్ చేస్తూ పెట్టినటువంటి ఒకటే ఒక కేసు, అది కూడా రఘురామకృష్ణరాజు గారు పెట్టినటువంటి కేసు. ఇది యాక్చువల్ గతంలోనే పెట్టారు, గత ప్రభుత్వ హయాంలో దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. అది మళ్ళీ రియాక్టివేట్ అయింది అంతే, ప్రభుత్వం మారింది కాబట్టి కొత్తగా కూటమి ప్రభుత్వం పెట్టింది అయితే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టింది కూడా. మొత్తానికైతే A3గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ నిన్న ఆర్ఆర్ గారు మాట్లాడుతూ RRR గారు A1 A2 గురించి ప్రస్తావించారు, A3ని ఎందుకు ప్రస్తావించలేదు నాకు తెలియదు. రెండోది సరే, మొత్తానికి A1 A2ని వాళ్ళనే పిల్లనప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు A3ని ఆలోచిస్తారు మరి అనుకున్నారో ఏమో తెలియదు. మొత్తానికైతే మీ అబ్జర్వేషన్ ఏంటి? A1 A2ని ఇప్పటి వరకు పిలిచి విచారించలేదు. దీనికి ఒక కొనసాగింపు కూడా ఒకటి చెప్తాను. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ లోకేష్ గారు వైజాగ్ సాక్షి మీద పెట్టినటువంటి డిఫమేషన్ కేసుకు సంబంధించి ఆయన ఎప్పుడు వెళ్ళినా కానీ బయట కాసేపు మీడియాతో మాట్లాడతారు, అన్ని రకాల అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. దానిలో భాగంగా ఎందుకని కేసులు ముందుకు సాగడం లేదు, ఇప్పుడే కాదు మన దావోస్ వెళ్ళినప్పుడు కూడా అడిగినప్పుడు ఆయన చెప్పింది ఒకటే, రోజు ప్రతి దాని మీద ఇదేమి స్టేటస్కు చెప్పడానికి, ఇదేం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడానికి ఇదేమి ముఖ్యమైన విషయాలు కాదు, వాటి పని జరుగుతూ ఉంటే ఒక డ్యూ ప్రాసెస్ ఉంటుంది అంతే తప్ప అవేమీ ఆగిపోయినట్లు కాదు, ప్రతి ఒక్క ఆ కేసులు అండర్లైన్గా నడుస్తూ ఉంటాయి అంతే తప్ప గత ప్రభుత్వ హయాంలో లాగా అడ్డగోలుగా తీసుకొచ్చేసి ఓవర్ నైట్ గోడలు దూకెళ్ళేసి అరెస్టులు చేయడం అట్లా ఏముండదు, ఒక డ్యూ ప్రాసెస్లో అన్నీ నడుస్తూ ఉంటాయి అని అన్నారు. మరి ఆ డ్యూ ప్రాసెస్లో భాగంగానే ఇప్పటివరకు A1 A2ని పిలవలేదనుకోవాలా? మరి అది తెలిసి కూడా ఆర్ఆర్ గారు ఎందుకని ఆ రకమైనటువంటి నిర్లిప్తతని ఆయన ప్రదర్శించారు? అఫ్కోర్స్ ఓవరాల్గా అయితే బాగా జరుగుతుందన్నారులే, కానీ ఓవరాల్గా బాగా జరగడం అంటే మరి ప్రభుత్వం మారిన తర్వాత కూడా బాగా జరగకపోతే ఆ మాత్రం కథలకు లేకపోతే ఇంకెందుకు, అది కాదు కదా. A1 A2ని ఇప్పటి వరకు పిలవపోవడాన్ని ఎలా చూడాలి? నిజంగానే A1 వెనక ఉన్నటువంటి ఆ దళాన్ని చూసి భయపడుతున్నారా, లేదా పిఎస్ఆర్ మరి వెనకాల ఏ దళం ఉందో నాకు తెలియదు. గుడ్ ఈవినింగ్ అండి. మీకు ఏపీ 24 సిటీ 24/7 ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు అందరికి కూడా, ఇప్పుడు ఈ రఘురామకృష్ణరాజు గారి కేసుకి సంబంధించి చూస్తే ఇది మొదటి నుంచి కూడా, అంటే ఆయన అరెస్ట్ చేసిన విధానాన్ని దగ్గర నుంచి ఆయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు తిరిగి, అంటే మన వాటిలో చెప్పాలంటే ఎదురు తిరిగే, మామూలుగా వైఎస్ఆర్సీపీ ఏంటంటే అది టెక్నికల్గా ఆయన ఒకవేళ వేరే పార్టీలో చేరి ఆయన ఏదన్నా మరింత పలుకుబడి సంపాదించిన ఉద్దేశంతో ఆయన సస్పెండ్ కూడా చేయలేదు. చాలా మంది మీరు ఎందుకు ఆయన్ని అట్లా ఉపేక్షిస్తున్నారు అన్నప్పుడు కూడా చేయలేదు. అయితే ఆయన నియోజకవర్గానికి వెళ్ళనీయకుండా చేయటంలో మాత్రం, ఆయనలో భయాందోళనలు కలిగించడంలో మాత్రం విజయం సాధించిందనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ నరసాపురం నియోజకవర్గంలో ప్రధానమంత్రి వచ్చినా కూడా ట్రైన్ ఎక్కి సగం దూరం వచ్చి వెనక్కి వెళ్ళిన పరిస్థితి ఉంది ఆయనకి. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే, తనని ఈ విధంగా తన హక్కులను ఉల్లంఘిస్తున్నారు కాబట్టి ఎవరు కంప్లైంట్ చేసినా అప్పట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయనకి ఎప్పుడు న్యాయం జరగట్లేదు. సో ఆయన ఎంచుకుంది ఏంటంటే రచ్చబండ పెట్టేసేసి అప్పుడున్న వాళ్ళ పార్టీ ప్రభుత్వం మీద రోజు అక్కడ జరిగే లోపాలు, లొసుగులు, లేదంటే అన్యాయాలు, లేదా అవినీతికి సంబంధించి రోజు మాట్లాడటం జరిగేది. దాని మీద ఆ ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా మిగతా ఎవరైతే వాళ్ళు ఉపయోగించి కొన్ని కేసులు అనేవి పెడతా ఉంటారో దానిలో భాగంగా రాజద్రోహం కేసులు కూడా పెట్టడం జరిగింది. నిజానికి ఆయన అరెస్ట్ చేసిన విధానం మీద కూడా రాష్ట్ర ప్రజల్లో చాలా తీవ్ర నిరసన వ్యక్తమైంది. అది ఎన్నికల్లో కూడా కనిపించింది. ఎందుకంటే ఒక ఎంపీగా భారత పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తిని ఆ విధంగా హింసల పాలు చేసిన పరిస్థితి, అంటే వాళ్ళు ఏది చేయలేదని చెప్తారు కానీ అప్పటికి కూడా అప్పుడు సో ఆయన మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళి, అంటే అది కేవలం మన రఘురామకృష్ణరాజు గారికి మాత్రమే సాధ్యమయ్యేది. మామూలుగా సామాన్యులకు కానీ వేరే ఇతర రాజకీయ నాయకులు కూడా అంత ధైర్యం చేయలేరు. ఒక పక్కన సుప్రీంకోర్టుకు వెళ్ళగలిగాక ఆయనకు ఆర్థికంగా తట్టుకునే పారిశ్రామికవేత్తగా ఉన్నారు. అదేవిధంగా ఆయన రాజకీయంగా కానీ గతంలో కానీ ఆయన ఎప్పుడు కూడా చాలా ధైర్యంగా ఉంటుంటారు. ఎవరిని ఎదుర్కోవాలన్నా కూడా అవుట్ స్పోకెన్ గా మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే జేడీ లక్ష్మీనారాయణ గారికి సంబంధించి కూడా ఆయన కాల్ లిస్టులు కూడా తీసి
జేడి లక్ష్మీనారాయణ గారు ఏ విధంగా చేశారనేది కూడా ఆయన ధైర్యం అసలు అప్పుడే ఫస్ట్ మీకు అంటే నేను గుర్తు చేస్తున్నానండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఏదైనా భేదాభిప్రాయం వచ్చిందంటే అప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారి కేసును దర్యాప్తు చేస్తా ఉండేవాళ్ళు. ఆయనకు సంబంధించి ఈ రఘురామకృష్ణరాజు గారి ఇన్ఫర్మేషన్ కూడా ఏదో మాట్లాడేసరికి ఆయన కోపం వచ్చి అసలు జేడి లక్ష్మీనారాయణ గారు ఈ ఎట్లా మీడియాకి లీకులు ఇస్తున్నారు, ఆయనకి ఎవరితో పరిచయాలు ఉన్నాయి, అక్కడ సుండిపేంటలో ఒక వేరే లేడీకి సంబంధించి వెళ్ళి అక్కడి నుంచి వీళ్ళందరికీ వచ్చేది అనేది కూడా ఆయన బయట పెట్టిన పరిస్థితి. అయితే మా పార్టీలో ఉంటూ మాకు తెలియకుండా అట్లా కాల్ లిస్టు ఎలా తెప్పించారనే మీద వచ్చిన పరిస్థితి మనం చెప్పాలంటే అప్పుడే భేదాభిప్రాయం వచ్చింది. ఆ తర్వాత కాలంలో అది నా ఇష్టం, అట్లయితే నేను రాజీనామా చేస్తానని ఆయన రాజీనామా చేసేసాడు, వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే వైఎస్ఆర్సీపీ ఉన్న పరిస్థితుల దృష్ట్యా నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలంటే ఆర్థికంగా అన్ని హంగులున్న వ్యక్తి కావాలి కాబట్టి భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఆయనకి తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. సో అది ఇద్దరు అవసరాలు ఉన్నాయి. ఈయనకేమో పార్లమెంట్ సభ్యుడిగా ఎదగాలి కాబట్టి ఆయన అయ్యారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి అక్కడ అభ్యర్థి కావాలి కాబట్టి అయిన పరిస్థితి. అయితే భేదాభిప్రాయాలు ఎప్పుడు వచ్చాయో 1 minute. భేదాభిప్రాయాలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఈ కేసు విషయానికి వస్తాను నేను. ఆ కేసు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ చేయటం చాలా వరకు సక్సెస్ అయ్యారు. అంటే అసలు ముందు ఎవరు కొట్టారు, ఆయన గుండెల మీద కొట్టారు, ఇవన్నీ రావేమో బయటికి అనే పరిస్థితి నుంచి అసలు ఒక్కొక్కరుగా ఆయన కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తేవడం కానీ, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కానీ, ఆ నేపథ్యంలో ఆయన కొన్ని సాక్ష్యాధారాలని ఆయన ప్రవేశపెట్టగలిగారు. ఆ నేపథ్యంలోనే మనకి విజయపాల్ గారు అరెస్ట్ జరిగింది. అయితే ఇక్కడ మీరు అంటున్నది ఏంటంటే సునీల్ గారు కానీ పిఎస్ఆర్ ఆంజనేయ గారికి సంబంధించి కానీ వాళ్ళు ప్రభుత్వంలో పెద్ద పోస్టుల్లో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి సరైన సాక్ష్యాధారాలు కోర్టులో ప్రవేశపెడితే కానీ, లేదంటే ఇప్పుడు విజయపాల్ గారు కానీ, లేదంటే ఇప్పుడు సూపరింటెండెంట్ గా అంటే ఇప్పుడు అందుబాటులో లేరు, పోలీసుల పరారులో ఉన్నారని చెప్తున్నారు. ముందస్తు బెయిల్ తెరుచుకుంటున్నప్పటి నుంచి కూడా వారు కానీ అంటే వారికి సంబంధించి ఒత్తిడి తెచ్చారని కానీ, సునీల్ కుమార్ గారు కానీ, పిఎస్ఆర్ ఆంజనేయ గారు కానీ వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చారనే ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ కానీ, ఇప్పుడు మనకి జత్వానీ గారి కేసులో విశాల్ గున్ని గారు స్రవంతి రాయ్కి ఆ విధమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి, నన్ను ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇచ్చారండి, పలానా కాంతి రాణా గారు, పలానా పిఎస్ఆర్ గారు మాకు ఇలా చేయమని చెప్పారు అనే ఒక స్టేట్మెంట్ ఒక ఆథరైజ్డ్ పర్సన్స్ దగ్గర నుంచి వచ్చింది, డీసీపీగా పనిచేస్తున్న వ్యక్తి నుంచి. వేరేజ్ ఈ కేసులో ఇది కోర్టులో ఉంది, మనం మాట్లాడతాం అంటే ఇది కోర్టులు నేను గౌరవించే మాట్లాడుతున్నా అంటున్నాను. మనం చర్చ అంటే వీళ్ళు ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారో రఘురామకృష్ణరాజు గారి ఆరోపణలు ఓకే, అయితే వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఒక హోదాలో ఉన్నారు, వాళ్ళు డీజీ అడిషనల్ డీజీ లెవెల్లో ఉన్నారు కాబట్టి సో అంటే పిఎస్ఆర్ గారు అయితే సస్పెన్షన్ లో ఉన్నారు వేరే కేసుకు సంబంధించి, సునీల్ కుమార్ గారు అయితే ఆ విధంగా లేరు. అయితే సరైన సాక్ష్యాధారాలు లేకుండా వాళ్ళని కనుక పిలిపించడం కానీ, వాళ్ళు ఎవరో ఒకళ్ళు అంటే ఇప్పుడు ప్రశ్నించిన వాళ్ళు కానీ, అరెస్ట్ అయిన వాళ్ళు కానీ, ఇప్పుడు ఈ తులసిబాబు గారు కానీ, లేకపోతే ఆ విజయపాల్ గారు కానీ, లేదంటే పరారీలో ఉన్న ఆమెని తీసుకొస్తే ప్రభావతి గారు కానీ, వీళ్ళలో ఎవరో ఒకళ్ళు పలానా వాళ్ళ దగ్గర నుంచి మాకు ఒత్తిడి వచ్చింది, పలానా వాళ్ళు చేశారు అని చెప్తే గానీ ఐపీఎస్ అధికారులుగా ఉన్న వాళ్ళని పిలిపించడం కానీ, లేకపోతే ఇంకేదన్నా చేయటానికి కానీ ముందుకు వెళ్లే పరిస్థితి ఉన్నదనేది నా ఉద్దేశం. అంతేగాని ఊరినే మనము రఘురామకృష్ణరాజు గారు ఇచ్చారనగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ కేసులో ఎటువంటి అంటే ఆయన్ని అక్కడికి సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ లో చేర్చారని చెప్తారు. సో ఆ విధంగా చేయరని ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, లోకేష్ గారు చెప్తున్న మాటలు ఏంటంటే మాకు సాక్ష్యాధారాలు కానీ అవి కానీ వచ్చిన తర్వాత అవి చట్టం తన పని తాను చేసుకుంటది కానీ మేము ఆ విధంగా హై-హ్యాండెడ్ గా వెళ్ళడం అనేది వాళ్ళ మాటలో కనిపిస్తుంది కాబట్టి వీళ్ళిద్దరిని కానీ ఇంకెవరినైనా పిలిపించట్లేదు అనేది నేను చెప్తాను. సో అంటే రెడ్ బుక్ పెట్టారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, లోకేష్ గారు రాజ్యాంగం నడుస్తుంది అనే ఒక పక్కన ఆరోపణలు వస్తున్నప్పుడు వాళ్ళ మీద ఇన్సిస్ట్ చేసి, పోలీసుల మీద ఇన్సిస్ట్ చేసి మాకు అధికారం ఉంది కదా అని హై-హ్యాండెడ్ గా వెళ్తే ఇప్పుడు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉన్నది కదా అనేది ఆయన మాటల్లో వ్యక్తమైన పరిస్థితి చెప్తున్నారు కాబట్టి సో ఆ విధంగా ఈ కింది ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు గనక వాళ్ళ పేర్లు వెల్లడించినట్లయితే వాళ్ళని పిలిపించి విచారించడానికి కానీ ముందుకు వెళ్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం రఘురామకృష్ణరాజు గారి ఫిర్యాదు చేయగానే వెంటనే పిలవడం అంటే
ఒక అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, వీళ్ళు చూస్తున్నాము అడిషనల్ డీజీ లెవెల్లో ఉన్నారు. సో ఇవన్నీ కూడా అప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి అనేది నాకు అనిపిస్తుంది. రైట్, ఓకే సార్. గఫూర్ గారు, అంటే ఇప్పుడు విజయపాల్ని కానీ లేకపోతే ఈ తులసిబాబుని కానీ, ముందుగా విజయబాబుని తీసుకోవాలి, కీలకమైనటువంటి వ్యక్తి. అతన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత కూడా ఎటువంటి కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ A1 A2ని ఇంప్లికేట్ చేసేటటువంటి, ఇంకా మాట్లాడితే A3గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇంప్లికేట్ చేసే ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులు సేకరించలేకపోయారు, ఫెయిల్ అయ్యారనేదే ఒక భావనకు రావచ్చా? A1 A2లు ఇంకా పిలిచి విచారించకపోవడాన్ని చూస్తే. అలాగే ఆయన పెట్టుకునేటువంటి లాయర్లను కూడా చూస్తున్నాం, సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నాడు, ముక్కుల్ రోహత్కి రేంజ్ లాయర్లను పెట్టుకుని ఇది వాదించుకుంటున్నారు విజయపాల్ గారు. ఆధైర్యమేనంటారా? అందు గురించి ఎటువంటి సహకారం అందించలేదు అని అనుకోవచ్చా? సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే, తెలుగుదేశంలో ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండేటువంటి వ్యక్తి ఎవరి మీద మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఎవరి ఫెయిల్యూర్ని గురించి మాట్లాడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గురించి మాట్లాడడంలే ఆయన ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ను గురించి పరోక్షంగా మాట్లాడుతున్నాడు. సాహెబ్ గారు ఏమంటారు, ఆయన ఇబ్బంది పెట్టినారు, అదంతా జగన్మోహన్ రాజరిక పరిపాలన యొక్క ప్రభావం అంటాడు. ఓకే, అంగీకరిద్దాం. ఇప్పుడు రాజరిక పరిపాలనకు జరిగిన కాలం నాటి మాట ఒకవేళ రఘురామకృష్ణరాజు చెప్తే మనం ఏదోలే అనుకోవచ్చు. ఆయన ఈరోజు తులసిబాబు అతను నా ఎదల మీద కూర్చొని కొట్టినాడు, అతను నేను గుర్తించాను, తులసిబాబు పేరు చెప్పకుండానే నా మీద కూర్చొని కొట్టిన వ్యక్తిని నేను గుర్తించాను, మరి అన్నప్పుడు ఎందుకు A1 A2ను విచారించరు అనేటువంటిది అడుగుతున్నాడు. నా సింపతి అయితే రఘురామకృష్ణరాజు వైపే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు జరిగిన కేసు కాదు ఇది. ఆ కాలంలో ఇటువంటి ఘటనలు జరిగి ఉంటాయన్నది సహజంగానే అనుకోవచ్చు. ఎందుకంటే రాజు అనుకుంటే దెబ్బల కొదువ. ఆయన చెప్తే ఒక పార్లమెంట్ సభ్యుడు ఈడ్చుకొని వచ్చి అతన్ని మరి కోటింగ్, సత్యనపల్లి కోటింగు, నాగర్ కోచింగు, ఆ తర్వాత CID ఆఫీస్లో కోటింగ్ ఇస్తే ఆయన నెత్తినోరు కొట్టుకుంటాడు. ఇప్పుడు ఆ తులసిబాబు జైల్లో ఉన్నాడు. సాహెబ్ గారికి గుర్తుండాలా, మీ యార్లగడ్డ వెంకట్రావు అనుకుంటా మీ ఎమ్మెల్యే అక్కడ గుడివాడలో, ఆయన పోయి గంట సేపు పక్కన హాస్పిటల్ దగ్గరనో సబ్ జైల్ దగ్గర కూర్చొని మాట్లాడొచ్చినాడు. అంటే ఏం జరుగుతుంది? ఒక కంప్లైంట్ చేసేవాడు తెలుగుదేశం వాడే, సమర్థించేవాడు తెలుగుదేశం వాడే, కొట్టినోడు తెలుగుదేశం వాడే. ఈ ఎట్లా అర్థం చేసుకోవాలన్నా ఈ ప్రభుత్వం యొక్క ఇప్పుడు కాలజరికి ఉంటుందండి, కాలజరి ముందుకు పోతుందో ఎనికిపోతుందో ఎట్లయినా పోతుంది అది అన్నట్లుగా ఉంది ఇప్పుడు సమర్థన. నా పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి, పొలిటికల్గా ఒక నిర్ణయం తీసుకోవాలి. రఘురామకృష్ణరాజును కొట్టడం అన్యాయము అనేదే కనుక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తులసిబాబు కావచ్చు, ఇంకోరు కావచ్చు, మన పార్టీ కాదు, ఇప్పుడు తెలుగుదేశం కాదంటున్నాడు ఆయన. మరి ఎమ్మెల్యే పోయి గంట సేపు మాట్లాడతాడు? గఫూర్ గారు, తులసిబాబు అన్న వ్యక్తి టీడీపీ అయితే చర్యలు తీసుకోవాలంటున్నారు, ఆయనేమో వెనుగండ్ల రాము, యార్లగడ్డ వెంకటరావు కాదు, వెనుగండ్ల రాము యొక్క అనుచరుడు, ప్రధాన అనుచరుడు. ఓకే రైట్, పక్క పక్కన కాన్స్టిట్యున్సీస్ కన్ఫ్యూజ్ అవుతుంటాం. వెనుగండ్ల రాము గారు బహిరంగంగా వెళ్ళి సంఘీభావం తెలిపాడు. అవును, వెళ్ళి వైసీపీ అతనికి అయితే వెళ్ళి సంఘీభావం తెలపడు కదా ఆయన. అసలు ఆయన మూలంగానే అక్కడ కాన్స్టిట్యున్సీలో టీడీపీ గెలిచిందనేది ఒక వాదన కూడా ఉంది కదా. అంటే టీడీపీ వ్యక్తే కదా. ఏమంటే సురేష్ గారు, ఇప్పుడు ప్రతిదానికి మనం రోడ్లో పరిష్కారం దొరకదు. నిజంగా తులసిబాబు ఆ కాలంలో వైసీపీ అనుచరుడుగా ఉంటే వెనుగండ్ల రాము, రఘురామకృష్ణరాజు, చంద్రబాబు సమక్షంలో కూర్చున్నారని తేల్చుకోవాలి. లేదు అంటే పోలీసులు ఇంపార్షియంగా ఏ పార్టీ అయినా కానీ ఎవడైనా కానీ మేము కొట్టినటువంటి వాని మీద యాక్షన్ తీసుకుంటున్నామని పోవాలి. అది ఒకటి. కాబట్టి తులసిబాబు మీద యాక్షన్ తీసుకున్నారు కదా, లోపలేసినారు కదా, ఓకే మంచిదే. కానీ మీ వెనుగండ్ల రాము అక్కడ పోయి మాట్లాడినది పబ్లిక్గా, అదేం రహస్యం కూడా కాదు, పబ్లిక్గా. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలా? రెండవది ఏమిటి, A1 A2ల మీద ఇప్పుడు లోకేష్ బాబు గారు ఏదో చెప్పినారంటున్నారు మళ్ళా మస్తాన్ గారు. ఏమిటి అంటే, మేము అట్లేం కక్ష సాధించము, మా రెడ్ బుక్ గిడ్ బుక్ అట్లేం కాదు, పోలీసు లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్.
ఓకే, చాలా మంచి మాట. అది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అయినప్పుడు జత్వాని కేసులో ఇతన్ని ఎవరు సీతారామాంజనేయులు విచారించలేదండి. జత్వాని కేసులో రానాను విచారించలేదు. అంటే ఐపీఎస్, సీనియర్ ఐపీఎస్ అయితే చట్టం వర్తించదా వాళ్ళకు? ఇప్పుడు ఈ కేసులో కూడా సునీల్ కుమారు, సీతారామాంజనేయులు దోషులుగా, సీతారామాంజనేయులు సహజంగా ఎందుకంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పకుండా ఎవరు కూడా అంత నెత్తిమి చేసుకోరండి. ఒక ఎంపీని తీసుకొని వచ్చి కొట్టి హరాస్ చేసి ఎవరు చేయరు. కాబట్టి సహజంగా అర్థం అయ్యేది ఏమిటి, సీతారామాంజనేయుల పాత్ర ఉంటుంది, సునీల్ కుమార్ పాత్ర డైరెక్ట్గా ఉంది. అయినా వాళ్ళ దగ్గరికి చట్టం పోలేకపోతుంది. అంటే సామాన్యుల మీద చట్టం పోతుంది, పెద్దవాళ్ళ మీద చట్టం పోదా? అదన్నా చెప్పండి. మా రాజ్యంలో చట్టానికి పరిమితులు ఉన్నాయి, మా రాజ్యంలో చట్టం అందరి మీదకి పోదు, కొందరి మీదకి పోతుంది అని ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను చెప్పేది ఏమంటే జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో ఇది జరిగితే అర్థం చేసుకోవచ్చు సులభంగా. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క దౌర్జన్యము లేదా ఒక వ్యక్తి యొక్క అహంకార పూర్తమైనటువంటి పాలన సాగుతుంది, రాచరిక పాలన సాగుతుంది, ఇక్కడ రాజ్యాంగం లేదు అని. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ఈ రకంగా జరుగుతున్నప్పుడు ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి నాకైతే అర్థం కావడం లేదు. ఆల్రెడీ సీతారామన్ సస్పెండ్ అయినాడు, విచారణ లేకుండా సస్పెండ్ చేసినారు అంటారు అతను. జత్వాని కేసులో నాకు విచారణ చేయకుండా సస్పెండ్ చేసినాను, రేపు ప్లీ తీసుకుంటాడు. అట్లాగే రానా ఇంతవరకు అతన్ని విచారించలేదు, అరెస్ట్ చేయలేదు, ఇద్దరిని అరెస్ట్ చేయలేదు, సస్పెండ్ చేసినారు తప్ప అరెస్ట్ చేయలేదు. మరి ఇప్పుడు ఈ రఘురామకృష్ణంరాజు కేసులో కూడా నాకు ఇంటర్నల్ పాలిటిక్స్ ఆఫ్ టీడీపీ నాకు సంబంధం లేదండి. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు నాకేం సంబంధం లేదు. కానీ బయట నుంచి చూసేటువంటి వ్యక్తిగా ఒక పార్లమెంటు సభ్యుడిని అతను ముఖ్యమంత్రిని విమర్శించవచ్చు, ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిండొచ్చు, అదే అతని రైట్. అది దాని మీద కావాల్సిన పార్టీని సస్పెండ్ చేసి ఉండొచ్చు. లేదా అతని మీరు కేంద్రంలో ఆ రోజు వైసీపీ పవర్ఫుల్ కదా, బీజేపీతో మాట్లాడి అతన్ని పార్లమెంట్ నుంచి తొలగించి ఉండొచ్చు, అది మీరు చేసుకుని ఉండొచ్చు. కానీ భౌతికంగా హింసించిన ఒక పార్లమెంట్ సభ్యుని ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకుని వచ్చి కొట్టడం, పిడిగుద్దులు గుద్దడం, కాలు వాసిపోయి కొట్టడం సామాన్యునికి ఏం రక్షణ ఉంటుంది? కాబట్టి సునీల్ కుమార్ చేసినా, వాళ్ళు న్యాయం చేసినా, ఎవరు చేసినా కానీ శిక్షార్హుడే అంటాను నేను. కాబట్టి ఎక్కడో ఒక చోట తెలుగుదేశం మీద పెద్ద ఒత్తిడి ఉంది. అది బీజేపీ వైపు నుంచి ఉందా, లేదు టీడీపీ వైసీపీ బీజేపీ ద్వారా చేయిస్తుందా నాకు తెలియదు, అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం. నా పాయింట్ వరకు ఏంటంటే ఒక పార్లమెంట్ సభ్యుని తీసుకుని వచ్చి కొట్టిన దాని మీద ఖచ్చితంగా యాక్షన్ ఉండాలా. అతను నన్ను గుర్తించినానని చెప్తున్నాడు, గుర్తించినప్పుడు మిగతా దానిలకు కూడా ఆటోమేటిక్గా అతని క్రెడిబిలిటీ వస్తుంది అతని స్టేట్మెంట్. కాబట్టి ఆ రకంగా చేయడం కనీస ధర్మం అని నేను టీడీపీ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను. ఓకే గఫూర్ గారు. ఇకపోతే బాజీ గారు ఇంకొక కీలకమైన ఒక విషయం కూడా చెప్పారండి నిన్న మీడియాతో మాట్లాడుతూ రఘురామకృష్ణరాజు గారు. గుంటూరు అప్పుడు కలెక్టర్గా ఉన్నటువంటి వివేక్ యాదవ్ గారు ఒకరోజు ముందే ఈయన్ని తీసుకురాకముందే అరెస్ట్ చేసి జీజీహెచ్ ప్రభావతి గారికి చెప్పి ఒక హార్ట్ స్పెషలిస్ట్ని, ఈ గుండెకి సంబంధించినటువంటి నిపుణుని అందుబాటులో ఉంచండి డాక్టర్స్ని. అది అసలు కలెక్టర్కి ఏం పని, వివేక్ యాదవ్ కలెక్టర్గా ఉన్నటువంటి అతని రోల్ మీద కూడా విచారణ జరపాలని చెప్పేసి ఇప్పుడు కొత్తగా యాడ్ చేయమంటున్నాడు ఆయన. ఎందు గురించి? కలెక్టర్కి సంబంధం లేనటువంటి విషయం, ఎంక్వైరీ ఆఫీసర్గా ఉన్నటువంటి విచారణాధికారి మాత్రమే అలాంటి జాగ్రత్తలు తీసుకొని, ఒకవేళ ఇన్ కేస్ అతనికి గుండె జబ్బు, ఆయనకి ఆల్రెడీ బైపాస్ జరిగినట్టుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తగా డాక్టర్స్ని ఉంచామని చెప్పడం. కానీ ఇక్కడ నా విషయంలో జరిగింది అది కాదు. ఒక కుట్రపూరితంగా కలెక్టర్ ఇన్వాల్వ్ అయ్యాడంటే ఆల్రెడీ హింసించి నన్ను ప్రాణాపాయం కలిగేటట్టుగా చేసి చివరి నిమిషంలో హాస్పిటల్కి తీసుకొచ్చి మా ప్రయత్నం మేము చేశాము, మా తప్పేం లేదు అని బ్యాకప్ ఇచ్చుకోవడానికి మాత్రమే ముందు జాగ్రత్తగా హార్ట్ స్పెషలిస్ట్ని, హార్ట్ డాక్టర్స్ని అక్కడ ఉంచమని చెప్పేసి కలెక్టర్ హుకుం జారీ చేశాడు. ఈ విషయం తేలాలంటే జీజీహెచ్ పద్మావతి
సూపరింటెండెంట్గా ఉన్నటువంటి పద్మావతి గారిని విచారణ చేయాలి. ఆవిడ చూస్తేనేమో ఆవిడ పరారీలో ఉందంటారు, ప్రభావతి గారు. ఆవిడ బెయిల్ పిటిషన్ ఏమో అక్కడ కొట్టేసిన తర్వాత ఆవిడేమో పరారీలో ఉందంటారు. ఈ పరారీలు గోవాలంటే నాకు అర్థం కాదు. మొన్నటి వరకు నాని అంతే, పేరు నాని, అలా ఆవిడకి పరారీ అంటారు. మొత్తం ఫ్యామిలీ అప్స్కండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వస్తున్నారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు. అసలు ఈ పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కాదు. అదేమంటేనేమో లోకేష్ గారు అంటారు, అసలు ఇక గత ప్రభుత్వ హయాంలో చేసిన వాటన్నిటికీ కనుక మేము పోలీసుని డిప్లాయ్ చేస్తే ఇక పోలీస్ అనేవాడు ఇంక మిగిలిన కార్యక్రమాలు చేయడానికి ఎవడు ఉండడు అంటున్నాడు ఆయన. సరే, అది కూడా రీజనబుల్గా ఉంటుంది, కానీ అది కాదు కదా. ఇక్కడ ల్యాప్సెస్ క్లియర్గా కనబడుతున్నాయి. మరి ఇప్పటి వరకు మాట్లాడినటువంటి కలెక్టర్ పాత్రని ఈరోజు రఘురామకృష్ణరాజు గారి తెరపైకి తీసుకురావడం ఇదొకటి ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ సార్. ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఇది రఘురామకృష్ణరాజు గారికి కూడా ఏమీ సహకారం లభించట్లేదు అన్నట్టుగా చూడాలి. ఇప్పుడు లోపల ఇప్పుడు కస్టడీకి కూడా తీసుకున్నారు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఆ తులసిబాబు అతను. తీరా చూస్తే అతను తెలుగుదేశం పార్టీ అతను. మరి తెలుగుదేశం పార్టీ అతను అన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న అవుతుంది కదా, గఫూర్ గారు అన్నట్టు పెద్దోళ్ళు రంగంలోకి దిగితే పని అవుతుంది కదా. అతను అసలు ఎవరు? అతను పివి సునీల్ కుమార్కి అనుచరుడుగా ఉంటాడట. తెల్లారు లేస్తే ఆయన దగ్గరే ఉంటాడంట. మరి అలాంటప్పుడు అతని దగ్గర నుంచి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారంగా అప్రూవర్గా మార్చడం ఏదోటి ఆ ప్రయత్నాలు జరగట్లేదా అనేది ఇప్పుడు ఆర్ఆర్ గారి ప్రశ్నలో అర్థమవుతుంది అనిపిస్తుంది సార్. మీ వర్షన్ సార్? సార్ ఆడియో మ్యూట్లో ఉందండి, ఆడియో మ్యూట్లో ఉన్నట్టు. ముందుగా మీకు అట్లాగే మన ఛానల్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలు గఫూర్ గారికి, అట్లాగే సాహెబ్ గారికి, మన మస్తాన్ గారికి, అందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. ఇది టోటల్గా వాంటెడ్గా అప్పటి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో కలెక్టర్లని, ఆసుపత్రి సూపరింటెండెంట్ని, జిల్లా కలెక్టర్ని, అట్లాగే పోలీస్ చీఫ్ని, సిఐడి చీఫ్ని అందరినీ కూడా మరి మోటివేట్ చేసి హింసించమని, పగ తీర్చుకోవడానికి కక్ష సాధింపుగా అతని మీద ఏదైతే మన రఘురామకృష్ణరాజు గారి మీద దాడి చేయించే కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా దాడి చేయించి అతనికి ప్రాణహాని తలపెట్టే విధమైన చర్యలే అని చెప్పేసి అందరూ అనుకోవాల్సిన పరిస్థితి. ఇందులో అనుమానం లేదు. కాకపోతే రఘురామకృష్ణరాజు గారు చేసిన నేరం ఏంటి? అంత పెద్ద ఘోరం ఏంటి? ఆయన టార్చర్, ఒక ఎంపీ పార్లమెంట్ సభ్యుడిని మరి పోలీసులు కస్టడీలో తీసుకొని ఆ రకమైన 3rd డిగ్రీ ప్రయోగించి అంత టార్చర్ పెట్టి అంత గొప్ప పెద్ద నేరం ఏం చేశాడు ఆయన? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియాలో అప్పుడప్పుడు సెటైర్లు వేయటం, నేను మీ పార్టీ మనిషినే, నేను మా పార్టీ నాయకుడు ఇట్లా చేస్తున్నాడు, మా పార్టీ నాయకుడు ఇది అని చెప్పేసి పక్కలో బల్లెంలాగా పార్టీలోనే ఉంటూ ఆయన పార్టీని విమర్శించడం, పార్టీ అధినేతని విమర్శించడం, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడం, ఇవి చేయడం అది ఏ వ్యక్తికైనా కానీ, అతను పార్లమెంట్ సభ్యుడైనా లేకపోతే ఎవరైనా కానీ ప్రతి మనిషికి కూడా ప్రభుత్వం మీద, ప్రభుత్వ పెద్దల మీద తప్పులు చేస్తే విమర్శించే హక్కు ఉంటుంది. కానీ దానికి ఆ రకంగా పగ తీర్చుకోవడం, కక్ష తీర్చుకోవాల్సినంత పని లేదండి. 3rd డిగ్రీ ప్రయోగించి మామూలు టార్చర్ కాదండి. రఘురామకృష్ణరాజు గారు చెప్పిన పని చూస్తే ఛాతీ మీద కూర్చొని గుండె మీద బరువుగా మరి గుద్దుతూ గుండెని స్తంభింపజేయటం, అది అటెంప్ట్ మర్డర్ కిందకే వస్తుందా? అది ఇంకొక విషయం. విజయపాల్ ఎవరండి? తులసిబాబు ఎవరు? తులసిబాబుకి పోలీసు వాళ్ళకి సంబంధం ఏంటి? ఒక ప్రైవేటు వ్యక్తిని పోలీస్ స్టేషన్లో రప్పించి ముసుగులేసి అలా కొట్టించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఇది ఎంత ఘోరమైన పరిస్థితి! దీన్ని బట్టి అసలు ఈ కేసు ఏంటి, దీనిలో సాక్ష్యాలు ఏంటి అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, ఆయన విధానం, ఆయన మానసిక స్థితి ఎంత ఘోరంగా ఉందనేది మనం ఇక్కడ అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇది ఒక పార్లమెంట్ సభ్యుడు కాబట్టి వెలుగులోకి వచ్చింది. ఇది ఇలాంటివి వెలుగులోకి రానివి ఎన్ని ఉదంతాలు ఉన్నాయి, ఎన్ని జరిగి ఉంటాయని చెప్పేసి అనుకోవాలి మనం. ఒక దుర్మార్గకరమైన పరిస్థితి కాదా ఇది? ఇవాళ మీరు పెట్టిన డిబేట్లో మీరు అడిగిన ప్రశ్నలో ఏంటంటే కలెక్టర్ గారి పాత్ర. కలెక్టర్ గారు ఒక కార్డియాలజిస్ట్ని రెడీగా ఉంచండి అని ముందుగానే లెటర్ రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే అతనికి తెలుసా? కలెక్టర్ గారికి తెలుసా పోలీసు వాళ్ళు అతని కార్డియాలజీకి అరెస్ట్ చేసే విధంగా గుద్దుతున్నారు ఛాతీ మీద కూర్చొని? అది ముందు ప్రీ ప్లాన్డా?
కూర్చొని గుండెల మీద బుద్ధి చంపండి అని చెప్పేసి ఒక పథకం వచ్చింది ఆ ప్యాలెస్ నుంచి. ఇవన్నీ కూడా చర్చల్లో మనకి ఒక్కోటి వస్తున్న అంశాలు. అనుభవించాడు, ఆ బాధనే క్షోభనే అనుభవించాడు కాబట్టి ఇవాళ కూడా పాపం ఆయన అవన్నీ జీర్ణించుకోలేక మర్చిపోలేక ఆయన అవన్నీ కూడా బయట పెడుతున్నారు. కానీ నాకు ఒకటే అనిపిస్తా ఉంది, ప్రభుత్వంలో ఉండి ఉపసభాపతిగా ఉండి కూడా ఆయనకి న్యాయం జరగట్లేదేమో అని చెప్పేసి అనిపిస్తా ఉంది. ఆయనకి తెలుగుదేశం గవర్నమెంట్ ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఈ ఇన్సిడెంట్ పట్ల సరైన కఠినమైన చర్యలు తీసుకోవట్లేదేమో అనిపిస్తా ఉంది. మీరు పెట్టిన డిబేట్స్ లో పాయింట్ లో ప్రధానంగా సునీల్ కుమార్ అట్లాగే సీతారామాంజనేయులు గారు వీళ్ళిద్దరు ఏమైపోయారు, ఎక్కడున్నారు, వాళ్ళ పాత్ర లేదా? ఇప్పుడు ఈ కింద ఉన్న చెంచాగాళ్ళని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తున్నారు కానీ అసలు మెయిన్ పాత్రధారులను ఎందుకు వదిలేస్తున్నారు? A1 A2గా పెట్టారు కదా, సీతారామాంజనేయులు గారు A1, అట్లాగే సునీల్ కుమార్ గారు A2. వాళ్ళని విచారణ జరపాలి కదా. ఎవరు ఆదేశాలతోటి ఆయన ఈ టార్చర్ పెట్టారు? పోలీస్ స్టేషన్ లో టార్చర్ ఈ రకంగా 3rd డిగ్రీ పెట్టాల్సిన అవసరం ఉందా? ఆయన దేశద్రోహ, పాకిస్తాన్ నుంచి ఆయన వచ్చాడా, తాలిబాన్ తీవ్రవాద, ఎందుకు అంత తీవ్రమైన శిక్ష పనిష్మెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది విచారణ జరగాల్సిన అవసరం ఉంది కదా. ఎవరిని విచారణ జరపాలి? దీన్ని ఉరికొల్పింది ఎవరు? ఆదేశాలు ఇచ్చింది ఎవరు? వాళ్ళని వదిలేసి ఈ కింద ఉన్న వాళ్ళని పట్టుకొని చేసిన ఏమీ లాభం లేదు. ఇంకొక మాట ఏంటంటే, విజయపాల్ గారి ఇంటరాగేషన్ లో ఏం విషయాలు చెప్పాడు, విజయపాల్ గారు ఏం వెల్లడించాడు? ఆయన విచారణ పూర్తయింది, ఏం వెల్లడించాడు ఆయన? ఏం సాక్ష్యాలు సేకరించాడు? అక్కడున్న పోలీస్ కానిస్టేబుల్స్ చెప్తున్నారు, చూసిన వాళ్ళు ఘోరాతి ఘోరంగా హింసించారండి, రూల్స్ అతిక్రమించారు, బయట వాళ్ళని రప్పించారు. ఇవన్నీ కూడా పోలీసు కానిస్టేబుల్స్ చిన్న ఉద్యోగులు చెప్తున్నారు అక్కడున్న సంఘటనలు. కానీ అసలు పెద్ద ముద్దాయిలు ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో, పెద్ద అధికారులు, వాళ్ళని చేర్చారు కదా A1 A2లుగా, వాళ్ళని ఎందుకు వదిలిపెట్టారు? అదే క్వశ్చన్ చేస్తున్నారు ఆయన రఘురామకృష్ణరాజు గారు. ఎవరిని చేయాలి క్వశ్చన్? ముఖ్యమంత్రి గారిని చేయాలి, హోమ్ మినిస్టర్ గారిని చేయాలి. హోమ్ మినిస్టర్ గారు అనిత గారిని పిలిచి చేయమనండి. పిలిచి చేస్తే వాళ్ళు ఆవిడ ఏం తీసుకుంటారో యాక్షన్, ఎక్కడున్నా పట్టురమ్మనండి వాళ్ళిద్దరిని. బహిరంగంగా మీడియా సమక్షంలో చెప్పనండి ఎందుకు చేశారో, వాళ్ళకి ఏం అధికారం ఉందో. ఇవన్నీ ఇప్పుడు ఇవి చూస్తుంటే చాలా భయం వేస్తుందండి. ఈ ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయి, సామాన్యులకి పరిస్థితి ఏమవుతుంది? వీళ్ళే అధికారంలో హోదాలో ఉన్న వాళ్ళని ఇలా టార్చర్ పెడితే మధ్యతరగతి మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? మా పోటాళ్ళం మీ పోటాళ్ళం గవర్నమెంట్ ఏదో తప్పు చేస్తే విమర్శిస్తే మనల్ని కూడా ఇలా చేస్తారా అనే ఆలోచన కలుగుతా ఉంది సురేష్ గారు. ఎందుకంటే అసలు రూల్స్ పట్టవా, వీళ్ళకి నిబంధనలు లేవా? ఇంత ఘోరమా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాజుల కాలం నాటకం అదేదో సినిమాలో మన రాజమౌళి గారి బాహుబలిలో మహారాజు చేసే పనిష్మెంట్లు అలాగే ఉంటాయి. ఆవిడ్ని ఆ గోతులో పడేసి నిప్పులేసి రకరకాలుగా హింసిస్తా ఉంటారు. అలా కనపడతా ఉంది ఇది. రాజుల కాలం నాడు బాజీ గారు అఫీషియల్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టింది ఇది ఒకటే కేసు, ఆర్ఆర్ఆర్ గారి కేసులోనే A3గా ఉన్నాడు. అంటే A1 A2లకే ఇంతవరకు వారిని పిలిచి విచారించలేదని చెప్పేసి మొత్తుకుంటున్నారు RRR గారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని మర్చిపోవడమేనేమో, అంటే అలంకారప్రాయంగా పెట్టారు అంతే. సార్ A3గా ఉన్నాడు కదా, A5ని A6ని విచారిస్తున్నప్పుడు A3ని ఎందుకు విచారిస్తున్నారు? A3 ఏమైనా ఆకాశంలో ఊడిపడ్డా? కాదు కదా, అతనికి బాధ్యత ఉంది కదా, అతను మనిషే కదా, పౌర సమాజంలో పౌరుడే కదా. ఈ పౌరుడిగా అతను చేసిన తప్పు కాదా అది? అతని నేల 5 ఏళ్లు అధికారంలో ఇచ్చినంత మాత్రాన ఇష్టారాజ్యంగా చేసే అధికారం ఎవరిచ్చారు? ఖచ్చితంగా అతన్ని కూడా పిలిచి అడగాల, విచారించాలా ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చిందని. ఖచ్చితంగా అతని అభిప్రాయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే రాజద్రోహంగా ఆడాల్సిన అవసరం లేదండి దీంట్లో, నా ఉద్దేశం అది. అంటే రాజద్రోహంగా ఇప్పుడు కాదు ఇప్పుడు మనం అడిగినంత మాత్రాన లేకపోతే పోలీసులు అడిగినంత మాత్రాన చెప్తారంటే కానీ, అంటే నేనేమంటున్నానంటే అలా వాళ్ళు ఈ స్థాయి టార్చర్కి దిగడానికి కారణం అటువంటిప్పుడు A3గా తీసేయమనండి. ఎందుకు? అతను ప్రమేయం లేనప్పుడు A3గా ఎందుకు ఉంచాలి? అతను ప్రమేయం ఉన్నప్పుడు అతను కూడా విచారించాలి. సార్ ఇంకొకటి ఇక్కడ
ఇక్కడ అధికారంలో ఉండి వాళ్ళ మీద పడిన ఉపసభాపతి, మాజీ ఎంపీ, ఇప్పుడు ఉపసభాపతి మీద ఈ రకమైన అరాచక కాండ జరిగినా వీళ్ళు ఏమీ చేయలేకపోతే ఈ ప్రభుత్వం దేనికి పనికిరాదని చెప్పేసి నా స్టేట్మెంట్. దేనికి పనికిరాదు. ఈ కేసులో కనుక వీళ్ళు ఏం చేయలేకపోతే ఇంకేం చేయలేరు, ఏ నేరానికి ఏం చేయలేరు వీళ్ళు. అంటే బాజీ గారు ఏమంటున్నారంటే ఓవర్ నైట్ అయిపోదు కదా, ఈరోజు ఒకటి రెండు రోజులు అయిపోయేది కాదు కదా, డ్యూ కోర్స్ టైం పడుతుంది, దాని కార్యక్రమం అంతే తప్ప ప్రతి ఒక్కరికి కూడా చట్ట విరుద్ధంగా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి శిక్షలు పడతాయని చెప్పేసి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మళ్ళీ రీట్రేట్ చేస్తున్నారు. సరే చూద్దాం, అంటే ఎంత టైం తీసుకుంటారు ఏంటనేది మనం క్వశ్చన్ చేయడం వరకు, లేకపోతే డౌట్స్ని లేవనెత్తడం వరకే ఇప్పుడు మనకన్నా కూడా ఇంపార్టెంట్ ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు. ఇప్పుడు ఆయనే కనుక ఈ రకమైన ప్రశ్నలు సంధించకపోతే మనం ఇప్పుడు డిబేట్ పెట్టాల్సిన అవసరం ఆగత్యం ఉండేది కాదు. సాహిబ్ గారు, యూ వాంట్ యాడ్ ఎనీథింగ్ బిఫోర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్? డెఫినెట్లీ ఇప్పుడు ఇక్కడ వారు ప్రశ్నించినాటికి ఖచ్చితంగా కొన్ని అంశాలు నేను ప్రస్తావించాలి. కేసులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసు నేను ఇందాక కూడా చెప్పుకుంటూ వచ్చాను. గత ప్రభుత్వంలో ఊసు ఏం లేదండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును తిరగదోడి ఎవరెవరు ఉన్నారు, దీంట్లో కూడా ప్రధానంగా ఏంటి, A5 దాకా కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, ఆ తర్వాత అదర్స్ అని ఉంటారు, పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. దీంట్లో ఈ తులసిబాబు అనేవాడు ఈ కొత్తగా అతను ఏదైతే అతను ఇన్వెస్టిగేషన్ కి పిలిచినప్పుడు ఒంగోలు అతను బాహుబలి సీన్ లాగా ఒకటి క్రియేట్ చేశాడు, 30 కార్లు వేసుకుని ఇవన్నీ ఇష్యూస్ వెళ్ళారు. అతను ఏం వదిలే ప్రసక్తి ఏం లేదండి. అతనికి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే గఫూర్ గారు ఇందాక ఒక అంశం లేవనెత్తారు, ఖచ్చితంగా వెలిగండ్ల రాముని క్వశ్చన్ చేయాలని. అది ఖచ్చితంగా జరిగిద్ది, దాని మీద డిస్కషన్ జరుగుతుంది ఖచ్చితంగా గఫూర్ గారు. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి అంశం. ప్రజాస్వామ్యంలో మనం పోరాటాలు చేస్తాం. ఆ రోజున ప్రతిపక్ష పార్టీ మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ప్రజలకు చెప్పుకున్నాం, మా బాధ మా మొర అన్ని ప్రజలకు చెప్పుకున్నాం. అంటే ప్రజలు మమ్మల్ని నమ్మారు. ఖచ్చితంగా ప్రజల ఆకాంక్ష మేరకు ఎవరైతే తప్పులు చేశారో ప్రజల ఆకాంక్ష మేరకు వాళ్ళందరినీ బోన్లో నిలబెడతాం, వాళ్ళందరికి శిక్షలు పడతాయి. అదేవిధంగా మా బాజీ మిత్రులు చెప్పుకుంటా వస్తున్నారు, ఇప్పటికిప్పుడు పడిపోవాలి అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ కీలకమైనటువంటి వ్యక్తి A4 పిలిచారండి. విజయపాల్ కొన్ని అంశాలు చెప్పారు, దర్యాప్తులో జరిగినటువంటి అంశాలు అయ్యారు, బహిర్గతం చేయలేరు. నెక్స్ట్ ప్రభావతి, ఆమె ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడానికి సన్నాహాలు చేస్తూ ఉంది, కాబట్టి అబ్స్కాండ్ అయిపోయింది. మీరు ఎంత కట్టినారు, ఎట్టబడితే అటు పారిపోతున్నారండి. ఇక్కడ ఒక వ్యక్తుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళకి కాపలాలు పెట్టరండి. కానిస్టేబుల్లో లేకపోతే SIలో కాపలాలు పెట్టరు, వెళ్ళిపోతా ఉంటారు, దొరుకుతూ ఉంటారు, తీసుకొస్తా ఉంటాం, వాళ్ళు కోర్టులో జరుగుతూ ఉంటారు. కీలకమైనటువంటి విషయాలు లాగేటప్పుడు ఇవన్నీ సహజం జరుగుతూ ఉంటాయి. ఎవరిని ఈ కస్టోడియల్ కథలో మాత్రం ఎవరిని వదిలిపెట్టే అంశం లేదు. ఇప్పుడు సాహిబ్ గారు, నేను కూడా ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఉంటుంది అంతే తప్ప వాళ్ళ మీద ఏమి కేసులు నమోదు కాకుండానే వాళ్ళ మీద ఒక కన్నేసి లేకపోతే అక్కడ వాళ్ళకి కాపలా పెట్టమని నేను అంటలా. నేనేమంటున్నానంటే రేపు వాళ్ళ కోసం ఎతికే కార్యక్రమం, డబ్బులు వేస్ట్ కార్యక్రమం దేశం అంతా తిరగకుండా ఒక కన్నేసి ఒక చాలా సింపుల్ విషయం అండి. ఒక కన్నేసి వాళ్ళ మొబైల్ యొక్క దీన్ని మానిటరింగ్ చేస్తే చాలు, ఇంకేం అవసరంలా. సురేష్ గారు, ఒక కన్ను ఉంది, ఒక కన్ను కాదు, 2-3 కళ్ళు వేసి ఉంచారు. వాళ్ళు ఎక్కడున్నారు ఏంది మొత్తం మా వాళ్ళకి తెలుసు. ఒక్కొక్క అంశం వస్తా ఉండిద్ది. రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా ఖచ్చితంగా నాకు తెలిసి 2-3 రోజుల్లో మరి ప్రభావిత తీసుకొస్తారు. సాహిబ్ గారు, మీరు చెప్పినా లోకేష్ గారు చెప్పినా ప్రజాస్వామ్యబద్ధంగా చెప్తున్నారు, బాగానే ఉంటది, మేము అలాగే ఉండాలని కోరుకున్నాం. కానీ కొద్ది తెలివిగా కూడా ఉండాలి. నేనేమంటున్నానంటే ఈ మధ్యలోనే ఈ ములాఖాతులు లేకపోతే కొల్లీడైపోవడం జరిగిపోతుంది. ఎప్పటి వరకు పేర్ని నాని గారి వైఫ్ కి బెయిల్ వచ్చే వరకు కూడా ఆవిడ వేరే అబౌట్స్ ని పట్టుకోగలిగారా? అది నేనేమంటున్నానంటే అది ఆ రకమైనటువంటి ఇది వెసులుబాటు ఇవ్వటం, వాళ్ళకి బెయిల్ వచ్చింది. కొన్ని కేసులు ఈ కేసు వ్యవహారం వేరు కాబట్టి అటువంటి సందేహం లేదు. నెక్స్ట్ దానికి వెళ్దాం. రైట్, అంటే ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా మస్తాన్ గారు ప్లీజ్ క్విక్ గా సార్. పవన్ కళ్యాణ్ గారు ఇదే అంశం మీద ఇందాక గప్పు గారు చెప్పిన దాన్ని నేను ఏకీపిస్తున్నాను. ఎందుకంటే ఒక భారత పార్లమెంట్ సభ్యుడికి ఆ విధంగా జరగటం మీద ఖచ్చితంగా అది ఆయనకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అది చాలా దారుణమైన అంశం. నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదైతే అన్నారో పాయింట్ ఆఫ్ ఇది 11 అన్నారో పిఠాపురంలో అదే చెప్పారు ఆయన. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కార్యాలయాల మీద దాడులు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడులు, మాఫియా, రైస్ మాఫియా,
లేదంటే ఇంకా రాష్ట్రంలో సోషల్ మీడియాకి సంబంధించిన కేసులు ఏదైనా ఆ పాయింట్ గానండి, అన్ని విషయాలు కాదు. సోషల్ మీడియాలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా సోషల్ మీడియాలో ఒక మాఫియా లాగా మీద పడుతున్నప్పుడు అప్పుడు ఆ పాయింట్ లేవనెత్తిన తర్వాతనే అరెస్టులు స్టార్ట్ అయినాయి. సోషల్ మీడియా అరెస్టులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మాట్లాడిన తర్వాతనే, అంతే కదా సార్? ఇప్పుడు నేను చెప్పిన కేసులన్నింటిలో కూడా వాళ్ళందరూ ముందస్తు బెయిల్ ఎక్కడ అరెస్ట్ చేయలేదు పోలీసులు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కూడా లేవనెత్తిన అంశం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధీనంలోనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ ఎస్పీలు కానీ, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఎస్పీనే ఇక్కడ చేయాల్సిన అంశం. చంద్రబాబు నాయుడు గారికి ఆయన రిక్వెస్ట్ చేయాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు హోదాలో ఆయన్నే అడగాలి. వెలిగండ్ల రాము గారు ఎందుకు మరి అలా ప్రయారిటీ ఇస్తున్నారు, మరి నాకు జరిగింది న్యాయం చేస్తామని చెప్పారు. ఓ పక్కన ఎస్పీ వాళ్ళేమో నిందితులను పిలవట్లేదు, ఓ పక్కన మన పార్టీలో ఉన్న వ్యక్తి ఏమో జైల్లో వెళ్ళి పలకరిస్తాడు. సో అధ్యక్షుడి హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారే. అంటే నేను ఇదే అంశాన్ని నేను లాస్ట్ డిబేట్లో కూడా, ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు గారి అంశం వచ్చినప్పుడు కూడా ఇది ప్రస్తావనకు వచ్చింది. అయితే ఆయన దావోస్లో ఉన్నప్పుడు, సరే దావోస్ నుంచి వచ్చి కూడా 2-3 రోజులు కాలేదు, మేబీ వెరీ సూన్ అంటున్నారుగా సాహిబ్ గారు, లేదంటే కనుక రాంగ్ సిగ్నల్స్ పంపించినట్లే. ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాస్ గారికి ఒక న్యాయం, వెనుగండ్ల రాము గారికి ఒక న్యాయమా అని చెప్పేసి ఒక ప్రశ్న బయలుదేరుతుంది. ఖచ్చితంగా దాన్ని మీకు 2-3 రోజుల్లో అది ఇష్యూ అయింది, నో ప్రాబ్లం. రైట్, ఓకే, లెట్స్ మూవ్ ఆన్. నారా లోకేష్ గతంలో చేపట్టినటువంటి పాదయాత్రకు ఈ రోజుతో 2 ఏళ్లు గడిచాయి. యువగళం ప్రజాగళంగా మారి అధికారం దక్కింది. గతం కంటే రికార్డు స్థాయి సీట్లు కూడా వచ్చాయి. ఇక తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు జనసేన బీజేపీతో పొత్తు కుదిరేలా చేశాయి. పాత మిత్రులతో ఎన్నికల బరిలోకి దిగిన టీడీపీ కూటమికి 94% సక్సెస్ రేటు దక్కింది. పాదయాత్ర సాగిన 97 నియోజకవర్గాల్లో 90 చోట్ల టీడీపీ కూటమి విజయఢంకా మోగించింది. వైసీపీని 151 నుంచి 11 సీట్లకు పడిపోయేలా చేయడంలో యువగళం కీలకం. కేవలం అధికారం కోసమే పాదయాత్ర చేసి ఉంటే ఈ ఫలితం వచ్చేది కాదంటున్న రాజకీయ పండితులు, లోకేష్ ఎంచుకున్న విభిన్న లక్ష్యమే రికార్డు విక్టరీని అందించిందని అంటున్నారు.